సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కర్ర గోపి యాదవ్లతో కలిసి వికలాంగులను అవమానించపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషనర్ నంబర్ స్మితి అగర్వాల్ చిత్రపటానికి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత నేతలు నిరసన తెలిపిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్దె రాజేష్ మాట్లాడుతూ సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగులు సమాజాన్ని అవహేళన చేసి మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితి అగర్వాల్ను తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని 24 గంటల్లోగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఆమెపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాపుల నవీన్ మద్దతు ప్రకటించారు. సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు గరిడేపల్లిలో మరి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని ఏలన చేసే విధంగా ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి మరి సునీతా సబర్వాల్ వ్యాఖ్యలు చేసింది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే సునీతా సబర్వాల్ వ్యాఖ్యలకి మరి చర్యలు తీసుకోవాలి. ఆమె వికలాంగుల సమాజం మీద చేసినటువంటి వ్యాఖ్యలు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మరి సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ అయినటువంటి మరి సునీతా సబర్వాల్ వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి, మరి అదేవిధంగా మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఇవాళ సునీతా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేషనల్ హైవే 167 మీద ఆమె యొక్క దిష్టి బొమ్మకు మరి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి ఆమె యొక్క దిష్టి బొమ్మను ఈ రోజు దగ్ధం చేయడం జరుగుతుంది. ఒకటే సునీతా సబర్వాల్ గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగులకు ఏదైతే వికలాంగులు కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో వికలాంగులు అవమానపరిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంటే మరి వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఇంతవరకు కూడా సునీతా సబర్వాల్ మీద కేసు నమోదు చేయకపోవడం, ఆమెను ఇంతవరకు కూడా అరెస్టు చేయకపోవడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఆమె దిష్టి బొమ్మ దానాన్ని కూడా చేయడం